అన్ని టాప్ రా, సూపర్ అనుకో. ఇల్లు టాపు, గాలి వెలుతురు, సూర్యరశ్మి అన్ని టాపే. నీ అంకమ్మ ఇప్పటికి ఈ విషయం 100 సార్లు చెప్పావు. అన్ని చెప్పాక ఫ్యామిలీకి తప్ప ఇంకెవరికి ఇవ్వరంటావు. ఇంకెందుకు ఈ డిస్కషన్? వాళ్లే కాదురా, ఏ కొంపకెళ్ళా ఫ్యామిలీ లేని ఇల్లు అద్దెకమనంటున్నారు అబ్బాయి. ఒరే ముందా పొయ్యి వెలిగించాలన్న, కడుపు పండిపోతున్న ఆకలితో. ఏం పెట్టి వెలిగించమంటావురా నీ అంకమ్మ? రే విగ్గు పీకేసేవేంట్రా? ఇంకేం మిగిలింది పీకడానికి? బతుకు రోడ్డును పడ్డాక కాలికి బూట్లు, నెత్తికి విగ్గు కూడా. బ్రహ్మా, పోలీసు వాడు వచ్చేలోగా మనం ఇక్కడి నుంచి బండి కదిలించడం బెటరు. ముందు పని కానీ. ఎన్ని రోజులు ఈ పార్క్ లో నిద్రపోతావు కానీ నాకు మాత్రం అవమానం ఉందిరా. మామూలు అవమానం కదరా నీ అంకమ్మ. నిన్న నేను ఇక్కడ కూర్చొని వంట చేస్తుంటే 2 ముసలోళ్ళు వచ్చి నాయన సూదులు చెక్కదువ్వలు ఉన్నాయని అడిగారు. నక్కలం అనుకుని. నువ్వు ఇంకా బెటరు. మొన్న రాఘవ నదిలో స్నానం చేస్తుంటే 2 కుర్రాళ్ళు వచ్చి మా ఇంట్లో ఎలుకలు ఉన్నాయి పడతావని అడిగారట. ఎలుకలు అనుకుని. ఒరే ఒరే ఒరే, ఆ సీన్లో తప్పు వీడితేరా. వీడు గోచి కట్టుకుని ఆ నదిలో స్నానం చేస్తుంటే నా కళ్ళకే ఖచ్చితమైన చూచగల వాళ్ళ కనిపించాడు. మరి ఆడియన్స్ డౌట్ రాదా? ఆడియన్స్ అంటే గుర్తొచ్చింది. సాయంకాలం రవీంద్రభారతిలో మీ గురుగారు నాటకం రా, వెళదామా? మన బతుకే ఒక బ్రహ్మం గారి నాటకం అయిపోయింది నీ అంకమ్మ. మన ఫేసులకి వేరే నాటకాలా? ఎవడో కూడా వచ్చి ఉడత పట్టే కార్యక్రమానికి పిలవకముందే మనం ఇక్కడి నుంచి బయలుదేరడం మంచిదే. టిక్కు టిక్కు మరి ఎంత కోసం కూర్చున్నా. మధు జాగ్రత్తగా దిగునానా వేలు పట్టుకుని. మళ్ళీ దీన్ని ఎందుకు నొక్కుతున్నాడు? దాన్ని హార్న్ అంటారు. అది నొక్కితే బాగుంటుంది. నీకు ఇప్పుడు తెలియదులే, పెద్ద అయ్యకి తెలుస్తుంది. జాగ్రత్తగా. ఆగండి ఆగండి, కొత్తగా ఇంట్లోకి వచ్చేటప్పుడు ముందు మీరు రాకూడదు. మీ ఇంటి దీపాన్ని పిలవండి. మట్టి బురకు తట్టలేదు. ప్రేమ ముందు నువ్వురా. నా భార్య ప్రేమ. నమస్తే. దీర్ఘ సుమంగళి భవ. నో, ఈ దీర్ఘాలు సుమంగళిలంటే నాకు బెదవాళ్ళు ఎండాకాలం చెప్పులు లేకుండా నడిచినంత మంట. జస్ట్ అమెరికన్ స్టైల్లో విష్ ఆల్ ద బెస్ట్ అంటే సరిపోలా? ఎవరండి పిట్టలదోరా? ఈయన మా ఆయనకి ఫాదర్, నా గాడ్ ఫాదర్. ఇండియాలో పుట్టి అమెరికాలో పెరిగి ఇథియోపియాలో తిరిగి 3 రంగుల జెండా మీద ఉన్న మమకారంతో నేను ఇండియాలో సెటిల్ అయ్యాను. నేను అమెరికాలో ఉన్నప్పుడు ఇండియా గురించి ఏం చెప్పేవాడు తెలుసా? ముందు కుడికా లోపల పెట్టి రామ్మా. డాలీ, నా కుడికాలేది? ఆటోలో ఉంది, తీసుకొస్తాను. నీ మొహం మండ. కుడికాలంటే ఇది. సన్ను, ఐఎమ్ అమెరికన్, యు ఆర్ మై సన్ను. నో, కుడికాలంటే అది కాదురా, ఇది. సారీ, ఇది. నడు పద. ఎవరిని పిలుస్తున్నారండి? దేవుణ్ణి. మా మావయ్యకి దేవుడి పట్టం చూడగానే భక్తి పారవస్యంతో పూనకం వచ్చేస్తుంది. ఆహా, ఎంత అదృష్టం. లోపలికి తీసుకెళ్ళమ్మా. అన్నయ్య, నేనెవరో వీళ్ళకి చెప్పు. వీడు నా తమ్ముడు, 3వ తరగతి చదువుతున్నా. ఎన్నేళ్ళ నుంచండి? 3 ఏళ్ల నుంచి. అయితే ఈ మనిషికి ఎన్నేళ్ళండి? ఏమిటి పసిగుడ్డును పట్టుకుని మనిషి అంటావా? వీడిని ఈడ్చి తన్నా 10 ఏళ్ళు ఉండవు. పాపం, చిన్నప్పుడు ఎరకపోయి ఎరువులు తిని ఇలా ఏపుగా ఎదిగిపోయా. నీకు పిల్లలేరమ్మా? ఎందుకు లేరమ్మా, ముందుగా 3 బయటపడ్డారు, చచ్చారు. అప్పటి నుంచి మా వాడు పిల్లల కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. తప్పకుండా పుడతారు. మా ఇల్లు లక్ష్మీ నిలయం. ఈ చిట్టి తల్లికి మహాలక్ష్మి పుడుతుంది. ఆ గ్యారంటీ నువ్విస్తే ఎలాగమ్మా? మా వాడిస్తే ఓకే. నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను. ఇదే ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. ఏమండి, నన్ను అలా అవమానించకండి. దానికి నా వంతు కృషి నేను చేస్తూనే ఉన్నాను కదండి. నాకు రాణి రుద్రమదేవి లాంటి ఓ ఆడపిల్ల పుట్టే తీరుతుందండి. ఆ బాధ్యత నా మీద వదిలేసి మీరు నిశ్చింతగా నిద్రపండి. వాడు నిద్రపోయి నీ కడుపున కాయగాసి అమెరికాలో అయితే ఓకే, కానీ ఇండియాలో ఎలా? స్లవకుశ గుర్తొస్తుంది. ఓకే. ఆ అమ్మాయి ముఖంలో లక్ష్మీకని ఉట్టి పడుతోంది. అవునండి, మిగతా వాళ్ళందరూ కూడా చాలా సరదాగా ఉన్నారండి.
కిటికీలన్నీ మూసేయండిరా. మూసెన్లే ఇప్పు. బాబా చిరాకు పుట్టించేదాన్ని చీరంటారు నాకు ఇప్పుడు తెలిసిందిరా. బాడీ అంతా మైదా పిండి పూసి పేపర్ అంటించినట్టు ఇంత టైట్ ఏమిట్రా? అసలు బతుకంతా ఈ ఆడవాళ్ళు ఎలా భరిస్తారో ఈ చీర ఫిట్టింగ్ ని. ఏమిట్రా టాప్లెస్ అసహ్యంగాను. చిచి ఇది కప్పుకో. నా వయసు చూసి వీళ్ళంతా ఐస్ అయిపోతారు. శ్రీవారికి భయమా? ఏడిసావు. నీలాంటిది నిజమైన పెళ్ళం అయితే హరిశ్చంద్రుడి కన్నా ముందే అమ్మేసేవాణ్ణి. అమ్మేస్తావా నీ అబ్బా? నువ్వు నా మొగుడు కదుపా. ఒరే రాకవా, నువ్వు చెడ్డీ విప్పేసి ప్యాంట్ వేసుకుని రారా, నేను నీతో సెటిల్ అయిపోతాను. ఆ మాట ఖాయం చేసుకురా. జీవితాంతో నీ కాఫీ టీవీని ఫ్రీగా ఇప్పిస్తాను రా. ఒరే రాజా, పొద్దున్నుంచి ఈ మోకాలను అరికాలుగా మరిచి నడుస్తా ఉంటే కారిపోతుంది రా చారు. ఏమైనా సరే ఈ బట్టలు మారిస్తే కానీ నాకు ఫ్రీగా ఉండదా బాయ్. బట్టలు మార్చినట్టు భార్యలు మారుస్తా ఉంటే భారతదేశంలో ఒప్పుకోరా నీ ఎంకమ్మ. కాబట్టి అడ్జస్ట్ అయిపో. ఏమిట్రా అడ్జస్ట్ అయిపోయేది? చిన్నప్పటి నుంచి నాకు చీకడం అంటే పరమ చిరాకు. పొద్దున్న నుంచి నా వేలు నేను చీకలేక చచ్చిపోతున్నాను అనుకో. పోయి నాది ఇస్తాను వేసుకోరా. నీ ఎంకమ్మ గెటప్ లో సిగరెట్ ఏంట్రా? పతివ్రతలు నిక్కరేసుకుని డిస్కో డాన్స్ చేసినట్టు. అంటే గెటప్ మారినంత మాత్రాన సెటప్ మారిపోతుందా? నేను మొగాడిని, నాకు మొలతాడు చూసుకో. రేయ్, ప్రస్తుతం నువ్వు వేస్తున్నది ఆడవేషం. పద్ధతులు మార్చాలరా. బాగుందిరా. మొన్నేమో వేషం మార్చమన్నావు, ఇవాళేమో పద్ధతులు మార్చమంటున్నావు, రేపు పార్ట్లు కూడా మార్చమంటావు. ఇలాంటి పెచ్చ పెచ్చ వేషాలు నా దగ్గర కుదరవు. రెడీనా? ఏం చేస్తున్నారండి లోపల? భార్యాభర్తలు అన్న తర్వాత లక్ష్య చేసుకుంటాం. నీకెందుకు? అందరూ కాపీలు తాగండి. థ్యాంక్స్ పని మంచి గాలు. మీరు అక్కడ పెట్టేసి వెళ్ళిపోండి. ఏమిటలా గాడితలా ఓండ్ర పెడుతున్నావు? ఇలాంటివి నాకు గిట్ట వెళ్ళిపో. ఎక్కడో సిగరెట్ వాసన వస్తుందండి. పంపతీసి మీరు కానీ కాల్చారండి? ఎందుకంటే మా అమ్మగారికి ఇలాంటి వాసనలు పడవండి. పడపద మీ అమ్మగారిని తాగొద్దని చెప్పు. అయ్యి బాబోయ్ బాబోయ్, మంటలండి మంటలు. మీకు లోన ఎక్కడో మండిపోతుందండి. అవును, నిన్ను చూస్తుంటే నాకు ఎక్కడో మండిపోతుంది. వెళ్ళ వెళ్తామండి. కళ్ళకొత్త వద్దు నాన్న, విరోచనాలు అయిపోతాయి. చల్లే వద్దున్నా. చూడాజీ ఇద్దరు అయ్యేనా? మై ये क्या है? ये सुन्नुंडल है. स्वीट स्वीट तिने पदार्थम है. నువ్వు भी तिन है. बहुत अच्छा है. टूटा जी ये कैसे बनाते हैं? ఇది ఎక్కడ సావరా దేవుడు, మరి ఇన్ని ప్రశ్నలా? टूटा जी ये कैसे करते हैं? ఓహో అదే, నల్ల మినుములు పెనంలో పోస్తారు హై, వాటిని పొయ్యి మీద పెట్టి బాగా వేపుతారు హై, ఆ తర్వాత వాటిని మెత్తగా దంచుతారు హై, తర్వాత చక్కెర తీసుకొని షుగర్ షుగర్ దాన్ని కూడా బాగా పొడి చేస్తారు హై, ఆ పొడి ఈ పొడి రెండు బాగా కలుపుతారు హై, ఆ తర్వాత నెయ్యి పొయ్యి మీద పెట్టి బాగా వేడి చేస్తారు హై, ఆ కాగిన నెయ్యిని పిండిలో పోస్తారు హై, ఆ తర్వాత రెండు చేతుల పిండిలో అలా పెడతారు హై, పిండిని బాగా కలుపుతారు హై, ఆ తర్వాత ఐస 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 ఉండలు చుడుతారు హై, చుట్టిన ఈ ఉండలు డబ్బాలో పెడతారు హై, రోజు ఒకటి తీసి తింటారు హై, తింటే బలం వస్తుంది హై, గ్లామర్ ఇలా ఉంటుంది హై. మా అయ్యగారు మంజు బాధ రోజు తింటారు హై, वो भी తిను హై. अब ये समझ गई? हाँ हाँ समझ गई. मैं ऊपर जाती. जाओ जाओ. क्या बकता है पागल. मैं जाके इनसे पूछी. చెట్టు లెక్కగలనే ఓ చెంచిత గుట్టు లెక్కగలనే. ఇదేంటి ఇంగ్లీష్ మ్యూజిక్ కనపడుతుంది? అంటే నా చిట్టొక్కతే డాన్స్ ప్రాక్టీస్ చేసుకుంటుంది. అమ్మయ్యా, నా అదృష్టం తిరిగింది. నాకు డాన్స్ ప్రాక్టీస్ తప్పింది. ఇక నా పోనీ అయిపోయినట్టే. చెట్టు లెక్కనే నువ్వు అసలు ఈ మట్టి ప్రదేశంలో పుట్టవలసిన దానివి కాదు, మంచు దేశంలో వెలిగిపోవలసిన దానివి. చిట్టి, వీడేనా నీ మొగుడు? ఈయనే. సో సాడ్. మల్లెపొత లాంటి నీకు
ముళ్ళ పంది లాంటి మొగుడ వీడు మీ నాన్నకు ఎంత ఎదిరిస్తే మాత్రం ముందు వెనక చూసుకోకుండా ఎలా చేసుకున్నావేండి? ఏం చేయను, మా నాన్న బలవంతంగా చేశాడు. హంసల మానస సరోవరంలో ఉండవలసిన నువ్వు ఒక వరాహంతో కలిసి బురదగుట్టలో కాపురం చేస్తున్నావా? అసలు మొగుడంటే ఎలా ఉండాలి? సన్నగా, నాజుగ్గా, టిప్ టాప్ గా నాలా ఉండాలి. వీడిలా ఉండకూడదు. అయ్యా, ఇంతకి తమరెవరో తెలుసుకోవచ్చా? వైనాట్? నేను చిట్టికి మేనమామని. పుట్టింది మలేషియా, పెరిగింది సోమాలియా, బిజినెస్ హాంకాంగ్ లో, హనుమకొండలో హల్వా స్టాలు. డబ్బు కష్టపడి మా బావ నేను ఊళ్ళో లేకుండా చూసి నీలాంటి తొట్టి ఫేసుకు చిట్టినిచ్చి దాని జీవితం నాశనం చేశాడు. అయినా పర్వాలేదు, ఇప్పుడు నేను వచ్చేసాగా ఇక దాని జీవితం 3 పువ్వులు 30 కాయలరా. నువ్వేం భయపడవాక, అంతా సెటిలే. ఇంతకి తమరు ఎన్నాళ్ళు ఉంటున్నారు బాబాయ్ గారు? బాబాయ్ గారు? అదేం పిలుపురా? మా చిట్టికి మేనమావ అయితే నాకు బాబాయ్వే కదా బాబాయ్ గారు. నువ్వు నన్ను ఎలా పిలిచినా నాకు అభ్యంతరం లేదురా. నేను 1 నెల రోజులు ఇక్కడే ఉండి చిట్టికి అన్ని నేర్పించి ఆ తర్వాతే వెళ్తాను. కథ చిట్టి. అబ్బబ్బా, నన్ను విసిగించుకో. చక్కగా మావయ్యతో డాన్స్ నేర్చుకుంటుంటే మధ్యలో నీ గోలేమిటి? వంటింట్లో అన్నం ఉంది, పెట్టుకొని తినిపా. అరే మీరా, ఇంత పొద్దునే ఇక్కడేం చేస్తున్నారు? రాత్రంతా ఇక్కడే పడుకున్నాను. ఇక్కడ ఒంటరిగానా? భయం వేయలేదా? భయమా? అవును, మీరెక్కడికి ఎందుకు వచ్చారు? దేవుడున్నాడు గనక. ఆ దేవుడి దగ్గర పడుకోవడానికి భయం ఎందుకండి? మీరు భలే మాట్లాడతారండి. అవును, ఇంతకీ మీ దేవురు? ఊలేవా. ఊలేవా? అదేం పేరు? అదంతే. మీ పేరు? పేలేవా. పేలేవా? ఇదేం పేరు? ఇది అంతే. మీ మాటలే కాదు, మీ పేరు, మీ ఊరు కూడా గమ్మత్తుగా ఉన్నాయి. అవును, ఇంతకీ ఊరు ఎందుకు వచ్చారు? ఈ ఊరు చాలా అందంగా ఉంటుందని, ఇక్కడ మనుషులు మంచివాళ్ళని మా అక్కయ్య చెబుతుండేది. అందుకే చూద్దామని వచ్చాను. చుంచుంగా అంటే ఏంటి బాబాయ్? అంటే చైనా భాషలో అడ్డగాడిదను చుంచుంగ్ అంటారా? అవునరా ఒరే, నీకంతగా లెక్కలు నేర్చుకోవాలంటే ఒక పలక బలపము తీసుకుని ఏ మూలో కూర్చొని ప్రాక్టీస్ చేసుకోవాలి, కానీ ఇలా గోడలు పాడు చేస్తారా? ఇదే మా సోమాలియాలో అయితే ఏం చేస్తారో తెలుసా? ఏం చేస్తారు? నిక్కరు విప్పించి గోడ గుచ్చి వేస్తాం. ఆ లెక్కలు నేను నేర్చుకోవడానికి కాదులే బాబాయ్. నా పెళ్ళైన దగ్గర నుంచి మా చిట్టి నన్ను తన దగ్గరకు రానియని రోజు లెక్కలు. అంటే నువ్వు ఇంకా కన్నె పిల్లాడివన్నమాట. మరి రోజు నువ్వు ఎక్కడ పడుకుంటున్నావురా? అదిగో ఆ కింది మంచం మీద. ఆహా, నేనెంత అదృష్టవంతుణ్ణి. ఏం చేస్తదియ్యా? నేను అక్కడ పడుకుంటే నువ్వు అదృష్టవంతుడు ఎలా అవుతావు బాబాయ్? త్వరలో నువ్వే తెలుసుకుంటావు. అవును, నీ పెళ్ళం పక్కలోకి రానియకపోతే చేతకాని దద్దమ్మలా చూస్తూ ఊరుకుంటూ పోయావా? ఏం చేస్తాను బాబాయ్, నేను మనిషిని అయిపోయాను, పశువును కాదు కదా. అయితే నన్ను చూడు, నేనేం చేస్తానో చూడు. చిట్టి చిట్లు. ఇది వరకు చిట్టి కాదంటే అంకేసేవాడిని. ఈ బాబాయ్ గడు ఉన్నంతకాలం చిట్టిని అడగకుండానే అంకేసేయాలి. చిట్టి, ఎందుకమ్మా దిగులుగా కూర్చున్నావు? ఏం చేయను, నిన్ను చూసిన దగ్గర నుంచి నా మనసులో లేదు. నిన్ను పెళ్లి చేసుకోకుండా నేనేం పోగొట్టుకున్నాను నాకిప్పుడే తెలుస్తుంది. జరిగిన దానికి చింతించడం ఎందుకు? నేనుండగా నీకు దిగులెందుకు? నువ్వు నీ శీలాన్ని పదిలంగా కాపాడుకుంటున్నావని తెలుసుకున్నప్పుడే నేనేం చెయ్యాలో తెలుసుకున్నాను. లోకం ఏమనుకుంటుంది? లోకం లొట్టిపిట్ట లాంటిది. ఏమీ అనుకోకుండా నేను చూస్తాగా. నా పేరు అమితాబ్ బచ్చన్, ముద్దుగా బిగ్ బి అంటారు. నా పేరు ఎస్ఆర్ శాంతి, మా ఇల్లు పక్కన ఉంది, నాకు ఇష్టం కారా బూంది. ఎప్పుడు హాయ్ మిస్టర్ గురు, ఐ యామ్ పీకే కుమార్. పీకుదాందా? అర్థం కాలేదా? ఏంటిది? ఏంటిదా? నువ్వు అన్న మొక్కం ఎరగవా? మరేం తినేవాడివి గడ్డ? అలవాటు లేదన్నాడుగా, వదిలే. గురు, ఏదైనా పండు తిను. గురు, అరటిపండు అలా తినకూడదు, ఇలా తినాలి. అయ్యో తాతయ్య, అరటిపండుని టవాల్ని తింటున్నావేంటి? గురు నవ్వేశాడ్రా. గురు, అక్క మాకు ట్యూషన్ టీచరు. అక్కే నీకు అన్ని నేర్పిస్తుంది.
వీడేంట్రా చేతికి తాళి కట్టుకున్నాడు? ఈ ఊర్లో అటుపండు తొక్కుతూ తింటారు కదా, ఇది కూడా అంతేనేమో పాపం. ఏ ఊర్లోనైనా తాళి మాత్రం అమ్మాయిల మెడలోనే ఉండాలి. అయ్యి బాబాయ్ అంత చక్కగా చెప్పేస్తున్నావు, నువ్వు ముదిరిపోయావా బుజ్జి? ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పేద్దాం. అసలు నీకు నిప్పు అనేదే తెలియకుండా నీ చేతులను తాళి ఇప్పేసి మన సీతారాం చేతి దగ్గర హిందీ నేర్పిస్తా. ఏమైంది? గురు అమితాబ్ని కొట్టాడు. ఎందుకు కొట్టాడు? ఏమీ లేదక్క, ఆ చేతుల్లో తాళి ముట్టుకోకముందే కొడిచాడు. అలాగా, నువ్వు వెళ్ళి కూర్చో. నేను కూర్చొని మా అమ్మ ఇంటికి వెళ్ళిపోతాను. చెప్తాను, నువ్వు కూర్చో. గురు జరుగు జరుగు. వాడితో మనకెందుకు పెంట? గుడ్ మార్నింగ్ చెప్పేద్దాం. చంపేస్తాను. వాడు అలా ఎంతసేపు తిరుగుతాడో చూద్దాం. ఎవ్వరు చెప్పద్దు. సార్ వాళ్ళు పెట్టరు, వెళ్ళిపోదాం పదండి. నేనేమన్నా వాళ్ళ ఆస్తులు అడిగానా? జస్ట్ గుడ్ మార్నింగ్. నేను వాళ్ళకంటే ముండండి. వెళ్ళు, నేను పెట్టించుకొస్తా. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి సార్ అంత కోపంగా ఉన్నారు? వీళ్ళు మరీ టూ మచ్ చేస్తున్నారయ్యా. అరగంట నుంచి కాలు కుక్కలా తిరుగుతున్నా, చూసి చూడనట్టు నటిస్తారు తప్ప గుడ్ మార్నింగ్ చెప్పరు. మావా ఇట్రా. ఏంటి ప్రిన్సిపాల్ గారు ఇందాక నుంచి కుక్కలా తిరుగుతుంటే గుడ్ మార్నింగ్ పెట్టలేదట? కుక్కలకి మేము గుడ్ మార్నింగ్ చెప్పం. సార్ 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 వాళ్ళన్నది కుక్కలకి పెట్టినాను సార్, మీకు పెడతారు సార్. మావా ప్రిన్సిపాల్ గారికి 300 సార్లు గుడ్ మార్నింగ్ చెప్పండి. 300 సార్లు చేతులు పడిపోతారా? అదేరా మీ పనిష్మెంట్. చెప్పండి. రెడీ 1 2 3. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఆపండి. ఎందుకు ఆపేయడం? కంటిన్యూ చేయమను. సార్ నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. వాళ్ళు పెట్టినప్పుడు మీరు పెట్టాలిగా, పెట్టండి సార్. 300 సార్లా? రేపు చెయ్యి పని చేయదయ్యా. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. దొల్లిరిందని అయ్యా గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. అన్నను కొట్టిండు, నెత్తి మీద కొట్టాడు, నెత్తి మీద కొట్టేస్తాడు. దగ్గర అవుదా గుంజకు అసలే కూర్చుంది. ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుతున్నావా? కొట్టదువా, షూతో కొట్టకువా. మనం అంటే పోర్లకు తెత్తడివా, వద్దు. పోర్ల ముందు కొట్టకానా, పోర్లు చూస్తున్నా దండం పెడతా అన్న. దండం పెడుతుందే కొట్టకే, నీ షూ పాడేది కదా. ఆ టైం కొట్టావు కదా రైగా కొట్టకానా. ఓనా ఓనా సత్తిగా నాతో బంద కత్తుందా? లేదు పో. కొట్టరాని చోట కొడుతుండేవాడు. కత్తుందా? కూస్తుందే. కత్తుందా? ఎందుకు? అది నువ్వు అయ్యావు కానీ ఎందుకు వస్తారు మీరందరు కాలేజీకి? కత్తుందా? కత్తి లేదు, బ్లేడ్ ఉంది. చాలు. ఏంద్రా కాలేజీకి వచ్చి నకరాలు చేస్తున్నావు? అమ్మా దగ్గరకు వస్తున్నాం బ్రో, చీరేస్తా. అమ్మా ఇది గుంజేస్తుంది ఏంద్వా? దగ్గర రాకి ఇది బ్లేడ్ ఎరకనా? చీరేస్తా. చీరుతావా? చీరుతా. చీరుతావు అంతే కదా? ఏం రా బెల్ట్ తీస్తున్నావు, కొడతావా? అరే జిప్పు తీసుకురా, పోర్లు వాడా నీదింత పెద్ద గుంటుందని నాకు ఎరకలేదన్నా. అన్న జాగ్రత్త, మెడలు నొక్కుతాను అన్న. పాప నెలకు నేను ఒక్కనే కొడుకున్నా అన్న. పొద్దుగా సేవింగ్ చేసుకున్నా అమ్మతోడు అన్న. తెగుతా కింద కూర్చుని పైన పెడుతున్నావు అన్న. చీరేస్తా అన్న. అన్న ఏం బ్రో బచ్చగాని కొట్టలేరా మీరు? చూసిన ఆడవాళ్ళని టచ్ బీ చేయలే అని కెరక మనం టచ్ చేస్తే హోల్ సిటీ మొత్తం వీడు ఉంటుందని. ఏం బ్రో పడ్డమేంద్రా? అన్న అంత మందిని కొట్టావు, నన్ను కొట్టుడు అవసరం అన్న? అలాంటి మామూలు కొట్టు నన్ను కొట్టారాడి చోట కొట్టావన్నా. అమ్మతో నన్ను కాలు మొక్తానా చేసిందన్నా. నోరు మొయ్, చంపేస్తా. జాగ్రత్త రే.